హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ ఈషా విక్కీస్ ఛానల్. టుడే రెసిపీ అందరికీ నోరూరించే మటన్ మసాలా కర్రీ. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా? దానికోసం హాఫ్ కిలో మటన్ తీసుకొని క్లీన్ చేసుకొని దానిలోకి 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి యాడ్ చేసుకుందాం. తరువాత కొంత పసుపు యాడ్ చేసుకుందాం. 2 టేబుల్ స్పూన్స్ కారం కూడా యాడ్ చేసుకుందాం. అలాగే తగినంత కల్లుప్పును దీనిలో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన దానిని ఆ మసాలా అంతా ముక్కకి పట్టేలాగా ఒక 15 మినిట్స్ అలా పక్కన పెట్టేద్దాం. ఆ తర్వాత ప్రాసెస్ చూసేద్దాం. ఇలా ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ ధనియాలను యాడ్ చేసుకుందాం. తరువాత హాఫ్ స్పూన్ జీలకర్రను యాడ్ చేసుకుందాం. తరువాత 1.5 స్పూన్ గసగసాలను యాడ్ చేసుకుందాం. దానితో పాటు చెక్క లవంగాలను కూడా యాడ్ చేసుకుందాం. దాల్చిన చెక్క కొంత, లవంగాలు ఎక్కువ యూజ్ చేస్తే ఘాట్ అనేది ఎక్కువగా ఉంటుందండి. సో 2 or 3 మాత్రమే లవంగాలను యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీనిని బాగా ఫ్రై చేసి ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత దీనిలోకి వెల్లుల్లి యాడ్ చేసుకుందాం. ఆ తరువాత కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ కొబ్బరి పొడిని యాడ్ చేస్తున్నాను. దానికి బదులుగా ఎండు కొబ్బరిని కట్ చేసుకొని కూడా యూజ్ చేయొచ్చు. తరువాత ఇలా ఒక ప్యాన్ తీసుకొని 3 స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకుందాం. నాన్ వెజ్ ఐటెంలో ఆయిల్ అనేది ఎక్కువ యూజ్ చేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఇలా కొంత ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలోకి పచ్చిమిర్చిని యాడ్ చేసుకుందాం. తరువాత ఉల్లిపాయను కూడా యాడ్ చేసుకుందాం. తరువాత కరివేపాకును కూడా యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసుకున్నవన్నీ లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీనిలోకి టమాటాను కూడా యాడ్ చేసుకొని ఒక 15 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇలా కుక్ అయిన తర్వాత దీనిలోకి మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్న మటన్ పీసెస్ని కూడా ఇలా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మటన్ కర్రీ అనేది కంప్లీట్గా కుక్ అవ్వడానికి 30 మినిట్స్ పడుతుంది. ఇలా కొంత వాటర్ని కూడా యాడ్ చేసుకొని దీన్ని కుక్ చేసుకోవాలి. 30 మినిట్స్ తర్వాత ఇలా థిక్గా కర్రీ రెడీ అయిపోతుంది. ఇలా బాయిల్ అయ్యే టైంలో ఆల్రెడీ మనం బ్లెండ్ చేసి పెట్టుకున్న మసాలాను దీనిలోకి యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీనిని బాగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ తిరిగి మరలా కుక్ చేసుకోవాలి. ఇలా బాగా కుక్ అయిన దానిలో కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఎంతో టేస్టీ అండ్ కలర్ఫుల్ మటన్ మసాలా కర్రీ రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.